అంటే ఆలియా నన్ను పెళ్లి చేసుకుని బాధపడుతున్నారా? నాతో మనస్ఫూర్తిగా కలిసి ఉండడం లేదా? నాతో ఉండడం తనకి నరకంగా ఉందా? తన మొదటి ప్రేమే ఇంకా తన మనసులో ఉందా? నన్ను తను ఇష్టపడడం లేదా? ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే అది ఎంత బాధగా ఉంటుందో, ఆ జీవితం ఎంత నరకంగా ఉంటుందో మీరు నేను అనుభవిస్తున్నాం కదండి. దయచేసి అదితి పెళ్లి గురించి ఇంకొక్కసారి ఆలోచించండి. నేను అహల్య గారిని కష్టపెడుతున్నానా? నాతో ఉండడం తనకిష్టం లేదా? నన్ను పెళ్లి చేసుకుని ఇంటికి రావడం తనకిష్టం లేదా? నాతో ఉండడం తనకి నరకంలాగా ఉందా? నేను ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను, అయినా కూడా తను ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మా, అమ్మా, అమ్మా. అహల్య గారు, అమ్మా, అహల్య గారు ఏమైందండి? అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు ఏంటండి? ఏమైనా పేడకాలు వచ్చిందా? ఏంటండి ఏమైంది? అహల్య గారు, అయ్యో అహల్య గారు ఏమైందండి? కడుపులో ఏమైనా నొప్పిగా ఉందా? అయ్యో అహల్య గారు, అహల్య గారు ఏమండి? ఇవ్వండి, ఒక నిమిషం ఉండండి. అక్కని కానీ నానమ్మని కానీ పిలుస్తాను. కొంచెం కూర్చుకోండి, వస్తాను. అక్క 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 తలుపుతీ అక్క. నాన్న తలుపుతీ నాన్న. నాన్న నాన్న తలుపుతీ నాన్న. నాన్న అయ్యో. గౌతమ్, నాన్న నాన్న అహల్య కడుపు నొప్పి అంటుంది నాన్న. నాకేం చేయాలో అర్థం కావట్లేదు నాన్న. ఏంటమ్మా, ఏమైంది? ఏంటో తెలియడం లేదండి. కడుపంతా బరువుగా ఉంది, నిండుగా ఉంది, పట్టేసినట్టుగా ఉంది. కంగారు పడాల్సిందేమీ లేదమ్మా, ఒక్క నిమిషం ఉండు. ఇదిగో అమ్మా, లే, ఈ నిమ్మరసం తాగు, నొప్పి తగ్గుతుంది. పడుకో అమ్మా. ఏమైంది సుభద్ర? ఏం లేదండి, కాస్త వేడి చేసినట్టుంది. కడుపుతో ఉన్నప్పుడు ఇలా వేడి చేయడం సహజమేనమ్మా. నువ్వు కాస్త వేడి పదార్థాలకు దూరంగా ఉండు, ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండు. ఇప్పుడు ఎలా ఉందండి? పర్వాలేదండి, నొప్పి తగ్గింది. సరే, మీరు పడుకోండి.
ఒక్క నిమిషం ఆగమ్మా. ఏంటండి? బయటికి వెళ్తున్నావు కదమ్మా, దిష్టి తీస్తానుండు. దిష్ట? ఎందుకండి? రాత్రి కడుపు నొప్పని బాధపడ్డావు కదమ్మా. కడుపు నొప్పి వేడి వల్లనే కాదు, దిష్టి తగలడం వల్ల కూడా వస్తుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలి. ఇదిగో, ఇందులో మజ్జిగ, పండ్ల ముక్కలు, కీరా ముక్కలు పెట్టాను. మధ్య మధ్యలో ఇవి తిని మజ్జిగ తాగుతూ ఉండు, చలవ చేస్తుంది. చాలా థ్యాంక్స్ మేడం. జాగ్రత్తగా వెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. రండి వెళ్దాం. పదండి. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే అది ఎంత బాధగా ఉంటుందో, ఆ జీవితం ఎంత నరకంగా ఉంటుందో మీరు నేను అనుభవిస్తున్నాం కదండి. గౌతమ్ గారు, మీకు ఫోన్ వస్తోంది. యా. హలో సార్, మేము మ్యాట్రిమోనీ నుంచి కాల్ చేస్తున్నామండి. మీరు అదితి అనే అమ్మాయికి మ్యాచెస్ చూడమని చెప్పారు కదా? అవును, మంచి సంబంధాలు ఏమైనా వచ్చాయా? ఉన్నాయి సార్. ఒక 4 మ్యాచెస్ సెలెక్ట్ చేశాము. వారిలో 2 డాక్టర్స్, మిగతా వారు ఎలాంటి రిస్క్ లేని ప్రొఫెషన్లో ఉన్నారు. ఆ 4 అమ్మాయి కంటే హైట్ ఉన్నారు. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఫెయిర్గా ఉంటారు. కర్లీ హెయిర్, బాగా సంపాదిస్తున్నారు కూడా. మీరు ఓకే అంటే పెళ్లి చూపులకి డేట్ ఫిక్స్ చేస్తాం. గౌతమ్ గారు అదితి గురించి ఎంతలా ఆలోచిస్తున్నారు. తను ప్రేమించిన అమ్మాయికి మరో అబ్బాయితో పెళ్లి చేయడం అంటే అంత ఈజీ కాదు.